ఇది కేవలం ఒక గుడి కాదు, ఒక రాజవంశ గర్భం మరియు ఒక రహస్య మార్గం ఉన్న స్థలం. ఈ గుడి చరిత్ర దాదాపు 700 ఏళ్ల పాతది. ఈ కొండకి క్షేత్రపాలకుడిగా కాలభైరవ స్వామిని కొలుస్తారు. ఒక దశలో ఆయన విగ్రహాన్ని కూడా తొలగించారు. 10 ఏళ్లకు పూర్వం ఆలయ ప్రధాన పూజారులు మరియు దేవాదాయ కమిటీ సభ్యులు ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. కాటంరాజు వంశానికి చెందిన 5 అన్నదమ్ములు సింహాద్రిరాజు, పెద్దిరాజు, పోలురాజు, యవనోకరాజు, నలనోకరాజు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. ఈ ఆలయం పేరు శ్రీ పంచరామలింగేశ్వర స్వామి ఆలయం. ఒకప్పుడు ఇక్కడ 5 శివలింగాలు ఉండేవి. ఆ రోజుల్లో పశుపాలక సమాజాల మధ్య ఒక ప్రత్యేక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం నెల్లూరు జిల్లా గుండ్లపాలెం వద్ద జరిగిందని చెప్తారు. కానీ అనుకోని పరిణామాలతో కాటంరాజుకి మరియు నెల్లూరు రాజైన మనుమసిద్ధికి ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని చరిత్రలో ఎర్రగడ్డపాడు యుద్ధం అంటారు. ఆ యుద్ధం జరిగింది ఈ ప్రదేశంలోనే. ఒకప్పుడు 5 శివలింగాలతో వెలుగుతున్న ఈ స్థలం ఇప్పుడు కేవలం ఒక శివలింగం మాత్రమే పూజలు అందుకుంటుంది. ఇంకొక విచిత్రం, ఈ గుడి నుండి శ్రీ మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఒక రహస్య మార్గం ఉండేదట. ఇప్పుడు ఆ మార్గం వాడుకలో లేదు, కానీ దాని ఆనవాలు ఇప్పటికీ అమ్మవారి గర్భగుడిలో మనం చూస్తున్నాం. మిగతా 4 శివలింగాలు మీరు వీడియోలో చూస్తున్నట్టే చాలా సంవత్సరాల క్రితం ధ్వంసం చేయబడ్డాయి. ఇక్కడ ప్రజల నమ్మకం ప్రకారం దాచిన ధనాన్ని తీసుకోవాలనే ఆశతో కొంతమంది ఈ గుడిని నాశనం చేశారని చెబుతారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఈ ఆలయ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారు. ఈ గుడి మళ్ళీ ఒక శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా మారుతోంది. ఈ గుడి కందుకూరు మరియు కనిగిరి మండలాల మధ్య ఒక చిన్న కొండపై ఉంది. ప్రజలు దీన్ని పంచలింగాల కొండ లేదా పాలేటి గంగమ్మ గుడి లేదా అలవలపాడు ఆలయం అని పిలుస్తారు. ఇది కేవలం కథలు కాదు, ఇవి మన పూర్వీకుల పోరాటం, భక్తి, గౌరవానికి గుర్తులు. ఈ గాథలు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ అవి మనకి గొప్ప స్ఫూర్తినిస్తాయి. ఈ ఆలయం ఒక చరిత్ర, ఒక ప్రశ్న మరియు ఇప్పటికీ సమాధానం తెలియని ఒక రహస్యం. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని గాథలు కోసం ఫాలో అవ్వండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం.